మన ఆత్మీయ తండ్రి గారు, బిషప్ తండ్రి గారు తల్లి గారికి పూలమాల ధరింపజేస్తారు. సమయంలో అందరూ గట్టిగా చప్పట్లు కొడతామండి. అరవై వసంతాల కృపా ప్రవాహమే మీరు, దేవుని ప్రేమకు సజీవ సాక్ష్యమే మీరు. త్యాగ జీవితం వెలుగై ప్రకాశించెను, ఎలిజబెత్ రాణి గారు దేవుని వరమయ్యేరు. కన్నీటి విత్తనాలు ఆశీర్వాదాలై మొలిచెను, ప్రార్థన జీవితం పరిమళమై నిలిచెను. నీ జీవితం ఒక సువార్త గానమయ్యెను, మా మధ్య దేవుని కృపరూపమయ్యెరు. ప్రార్థనలో మోకాళ్లపై నిలిచిన యోధురాలివి, విశ్వాస మార్గంలో వెలిగిన దీపమువి. తుఫానులు వచ్చినా తొలగని ధైర్యమువి, క్రీస్తు ప్రేమను జీవించి చూపిన సేవకురాలివి. శ్రమల రాత్రులలో ఆశగా నిలిచితివి, బాధల క్షణములలో బలమై నిలిచితివి. దేవుని చిత్తమే నీ శ్వాసగా మార్చుకొని సిలువ మార్గాన్ని సంతోషముతో నడచితివి. బిషప్ గారికి తోడై సేవలో నడచి దైవ పిలుపులో నమ్మకమై నిలిచితివి. నాలుగురు సంతానమునకు ప్రేమ సముద్రమై తల్లి హృదయంతో వారిని ఆలింగనించితివి. షారోన్, మేరీ, లిల్లియన్, హేనా, జోయిస్వరములు స్తుతి గీతములై దేవుని మహిమ పలుకగా, నీ కన్నీటి ప్రార్థనలు ఫలమై వికసించెను. నీ విశ్వాసం వారి గానమై మార్మోగెను. సన్నిధి జీవన దీపమై వెలిగితివి, నడవలేని వేళలో పాదమై మారితివి. మాటలేని నిశ్శబ్దంలో ప్రేమగా పలికితివి, దైవ ప్రేమను చేతలతో చూపితివి. సన్ని బాధలో నీ కన్నీరు ప్రార్థనై మారెను, నీ మౌన సేవలో పరలోక కృప దిగి వచ్చెను. బలహీనతలో బలమై నిలిచిన తల్లివి, నిస్వార్థ ప్రేమలో క్రీస్తు హృదయాన్ని చూపితివి. సన్ని నవ్వులో నీ ప్రాణం దాగి ఉన్నది, సన్ని నిశ్శబ్దంలో నీ ప్రార్థన వినిపించును. లోకం చూడని ప్రేమ బంధమది, దేవుని కృపతో నిండిన పవిత్ర సంబంధమది.
సన్నీకి చేతులై కాళ్ళై మారిన తల్లివి, సన్నీ కన్నీటి వెనుక ఆశగా నిలిచినావు. నీ ఒడిలో అతనికి పరలోక శాంతి లభించే, నీ ప్రేమలో దేవుని హృదయం దర్శనమిచ్చే. సన్నీ జీవితం దేవుని అద్భుత సాక్ష్యం, నీ సేవ క్రీస్తు ప్రేమకు ప్రతిబింబం. తల్లి హృదయం ఎంత పవిత్రమో చూపినావు, త్యాగ ప్రేమకు నీవే జీవ సువార్తవు. ఆరాధనలో ముందుండి నడిపించే స్వరమువి, స్తుతి గానాలలో దేవుని సన్నిధి తెచ్చెదవి. పరిశుద్ధ హృదయంతో గానం చేసిన వేళ పరలోక మహిమ భూమిపై దిగి వచ్చెను. నీ జీవితం ఒక ఆరాధన బలి, నీ శ్వాసలు స్తోత్ర గీతములై వినిపించెను. సేవలో నీ హృదయం దేవునికి అర్పణై, తరతరాలకు మార్గదర్శకమై నిలిచెను. దేవుని కృపా చేతులు నిన్ను కాపాడునుగాక, ఆరోగ్యం శాంతిని గృహములో నిండునుగాక. సన్నీపై దేవుని కరుణ విస్తరించునుగాక, నీ కుటుంబం ఆశీర్వాదముగా విస్తరించునుగాక. నీ సేవ ఫలములు తరతరాల నిలిచునుగాక, నీ కన్నీటి ప్రార్థనలు విజయమై మారునుగాక. నీ దినములు కృపతో పైకి మాబలునుగాక, నీ జీవితం బరందరకు వెనుకై నిలిచునుగాక. సంవత్సరాల కృపకథగా నిలిచెను, నెకినెవ దినమును మహిమతో నిండునుగాక. నీ సేమ నీ ప్రేమ నీ నిశ్వాసగాకి శిష్యకు సాక్ష్యమై నిలిచునుగాక. జగత్రాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అందరం గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రియులు శ్రీమతి ఎలిజబెత్ రాణి అమ్మగారు మార్చి 5వ తారీఖు 1966వ సంవత్సరంలో శ్రీమతి శ్రీ అడ్డాల ఎల్లారావు గారు ఎస్తేరు గారి యొక్క ప్రథమ కుమార్తెగా యొక్క లోకంలో వారు జన్మించారు. శరీరధారి అయి వారు జన్మించారు 1966వ సంవత్సరంలో మార్చి 5వ తారీఖు. ఈ రోజుకు 60 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు, 5వ తారీఖు పూర్తి అవుతుంది. వారి యొక్క సిబ్లింగ్స్ ఎవరంటే సతీష్ బాబు గారు, అదేవిధంగా రాణి గారు. వారు చిన్ననాటి నుండి దేవుని యొక్క భయంలో భక్తిలో వారి యొక్క మేనమామలు అదేవిధంగా తల్లిగారు వారి మధ్యలో ఉంటూ సంఘానికి వెళ్తూ చిన్ననాటి నుండి చదువుకొని మంచిగా విద్యాభ్యాసం కొనసాగించి తునిలో వారు సంఘంలో అదేవిధంగా యవనస్తుల మధ్యలో అదేవిధంగా పిల్లల మధ్యలో సేవ పరిచర్య చేస్తూ వారి చక్కని పాటలు పాడుతూ అందరికీ మనోహరంగా అంత వినసొంపుగా ఉండేటట్లుగా ఎంతో చక్కగా పాడుతూ ఉంటే ఆ సమయంలోనే అయ్యగారి దృష్టి అమ్మగారి మీద పడింది. ఇది కూడా నిజమే. అమ్మగారు చెప్పిన మాటను బట్టి వివాహ సమయంలో ఏర్పడ్డ విషయాలు చెప్పారు.
వారు వారి యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ తర్వాత వివాహ సమయానికి వచ్చినప్పుడు మన యొక్క బిషప్ తండ్రి గారు సాల్మన్ రాజు గారి వారితో వారి యొక్క వివాహము చేయటం జరిగింది. వారు వివాహం చేసుకోవటం జరిగింది. అయ్యగారు ఇన్ని సంవత్సరాలుగా ఎంతో గొప్ప సేవ చేస్తున్నారని అంటే అయ్యగారి సేవ తత్పరత, అదేవిధంగా వారు చేస్తున్న కృషి ఇదంతా ఎంతో గొప్పగా ఉన్నట్లయితే 100% అందులో అయ్యగారిది ఉందంటే 50% అమ్మగారికి ఇస్తున్నాం మేము. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎందుకంటే ప్రతి పురుషుని వెనకాల, విజయం వెనకాల ఒక స్త్రీ హస్తం ఉంటుంది. వారి యొక్క ప్రోద్బలము, వారి యొక్క నడిపింపు, ప్రోత్సాహము అంతా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మగారికి క్రెడిట్ దక్కుతుంది. వారు వివాహం చేసుకున్న తర్వాత కడిగిన ముత్యాల లాంటి 4 పిల్లలు దేవుడు వారికి దయచేశారు. మొదటగా షారోన్, రెండవదిగా మేరీ లిలియన్, మూడవ కుమార్తెగా హ్యానా జాయిస్, 4వదిగా కుమారుడు సన్నీ బాబు. కారల్ పాల్, తన సన్నీగా మనం పిలుస్తాము, కారల్ పాల్ అసలు. వీళ్ళు 4 సంతానానికి వారు కుమార్తెగా ఉన్నారు, తల్లిగా ఉన్నారు. వారందరినీ కూడా చిన్ననాటి నుండి కుమారుని పెంచుతూ దేవుని యొక్క భయంలో, భక్తిలో అమ్మగారు వెనకాల ఉండి వాటి యొక్క కన్నీటి విత్తనాలు వేసి ప్రార్థించి వాళ్ళందరూ కూడా పిల్లలు భవిష్యత్తులో మంచిగా ఎదుగుదల కొరకు వాళ్ళు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారో మనందరికీ తెలుసు. వారు రాష్ట్రంలో, జాతీయంగా, అంతర్జాతీయంగా వారు దేవుని సేవా పరిచర్యలో వాడబడుతున్నారు. వారి యొక్క కుమార్తెలు, అదేవిధంగా అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, టోటల్గా వారి యొక్క కుటుంబంలో 15 మంది కుటుంబ సభ్యులుగా ఉన్నారు. వారందరూ కూడా 15 మంది కుటుంబ సభ్యులు కూడా వారు దేవుని యొక్క సాక్ష్య బిడ్డలుగా ఉంటూ మనందరికీ కూడా వారు ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నారు. అయితే అమ్మగారికి 60 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. 60 అనే అంకె మీద నేను ఒక రిఫరెన్స్ చూపిస్తున్నాను. ఆదికాండము 24వ అధ్యాయము 60వ వచనము. రిబ్కాను వారి యొక్క సహోదరులు మాట్లాడుతూ, నా సహోదరి నువ్వు వేలకు తల్లి వగుదువు గాక అనే వాక్యము నిజంగానే అమ్మగారి పట్ల అది నెరవేరిందని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మీరు శారీరకంగా, ఫిజికల్గా మీరు ఒక 4 బిడ్డలకు మాత్రమే తల్లి అయినప్పటికీ మా అందరికి కూడా మీరు ఆత్మీయ తల్లిగా ఉన్నందుకు మేము దేవుని స్తుతిస్తున్నాము, దేవుని ఘనపరుస్తూ ఉన్నాము. తల్లిదండ్రులుగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్న మీరు ఆత్మీయంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకే కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అయ్యగారు చెప్పినట్లుగా 2021వ సంవత్సరంలో అది జూన్ 20వ తారీఖు, నాకు ఆ డేటు, ఆ మంత్ చాలా బాగా గుర్తున్నది. ఆ రోజున వారికి ఆపరేషన్ అయినప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి వారు చాలా ఆరోగ్యంగా ఉండి మరలా అయ్యగారు అలా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. ఒక నెల రోజుల లోపే మళ్ళీ తీసుకొచ్చి ఈ యొక్క స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆ సౌండ్లు వినేటట్టుగా అవి కూడా ఏమీ కాకుండా తన యొక్క ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవుడే అమ్మగారిని మంచిగా కాపాడి మంచి ఆరోగ్యంగా ఉంచి దేవుని యొక్క సేవ పరిచర్యలో కొనసాగిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు. అమ్మగారికి నేను ప్రత్యేకంగా దేవుడే ఇంకా మంచి ఆరోగ్యాలు దేవుడు దయచేయాలని, అష్ట ఐశ్వర్యాలు కూడా దేవుడు మీకు దయచేయాలి. ఇంకా అనేక మంది ఆత్మీయ పిల్లలను మీరు ఇంకా కనాలి, ఇంకా అనేక మందికి ఆత్మీయ తల్లిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చేసి త్వరగా రండి. నేమ్స్ పిలవటం జరగదు. అరవై వసంతాలు పూర్తి చేసుకున్న అమ్మగారిని ఘనంగా సన్మానిస్తున్నారు. అందరము కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాము. అందరూ వరుసగా రండి, అందరూ వరుసగా. దేవుడు పరిశుద్ధమైన నామానికి వందనాలు. అదేవిధంగా ఈ పునరుద్ధాన ఆరాధన రోజున మరి ఘనంగా
మరి 60 సంవత్సరాలు మరి పూర్తి చేసుకుని మరి అమ్మగారు మరి ఈ రీతిగా మరి ఘనంగా మరి ఈరోజు జరగటానికి మరి జరిపించుకోవటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అదేవిధంగా అమ్మగారిని గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. అమ్మగారు 60 సంవత్సరాలే కానీ 90 సంవత్సరాల పని చేసింది ఆమె. 90 సంవత్సరాల్లో ఎంత పని చేస్తారో ఒక మానవులు అంత పని ఆమె చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించనుగా. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అందరికడ పూలమాల వేస్తూ శాలువా కప్పుతున్నప్పుడు మీరు చప్పట్లు కొడుతూనే ఉండండి. ఆ టైంలోనే, కంటిన్యూ కాదండి. యొక్క సమయంలో మన మధ్యలో ఉన్న ప్రియులు ఎలీషా గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అక్క ఇట్లించాలండి, ఇట్లుండి. దేవునికి స్తోత్రం. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు. ప్రత్యేకంగా అమ్మగారిని మరే దేవుడు 60 సంవత్సరాలు కాపాడి వారికి 9 సంతానాన్ని ఇచ్చి మరి దేవుడు అనేక మందికి ఒక తల్లిగా ఆ బిడ్డ నుంచి ఉంచినందుకై దేవునికి మహిమ. ఇంకా దేవుడు ఆమెకు అనేక సంవత్సరాల ఆయుష్ ఇచ్చి ఇంకా దేవుని పరిచర్యలో పనిలో దేవుడు ఇంకా వాడుకోవాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అందరం గట్టిగా చప్పట్లు కొడదామండి. మీరు త్వరగా రండి. 4 గంటలకు భోజనాలు అయితే ఇట్లనే లేట్ చేస్తే మీరు త్వరగా వస్తూనే ఉండాలి. త్వరగా రండి. దేవుడు గడిచిన కాలం అంతా కాచి కాపాడి మరి అమ్మగారికి మంచి ఆయురారోగ్యము, మరి 60 సంవత్సరాల బర్త్డే ఇంత ఘనంగా జరుపుకోవడానికి మరి ఆపరేషన్ విషయంలో దేవుడు ఎంతగా తోడై ఉండి మనందరికీ ఆత్మీయ తల్లిగా ఎప్పుడు ఇంకా ఇలాగే నడిపించాలని, ఇంకా నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ శుభాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సమయంలో మన మధ్యలో ఉన్న ప్రియులు సుధాకర్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా వారికి ఆహ్వానం పల్లవి ఒక చరణం పాడవలసిందిగా వారికి ఆహ్వానం. పాటకు ముందుగా మన మధ్యలో ఉన్న కొండ ఎస్తేరు గారు వచ్చి అమ్మగారికి సన్మానం చేసిన తర్వాత అమ్మగారికి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తదనంతరము మన మధ్యలో ఉన్న ప్రియులు సుధాకర్ గారు ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా వారికి ఆహ్వానం. అయిపోతుందా? సమయంలో ఎస్తేర్ గారు వచ్చి అమ్మగారికి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాను. దేవనామంలో అందరికీ వందనాలండి. మన అమ్మగారు మరి నాకు 2000 సంవత్సరం నుండి పాస్టర్ గారు అమ్మగారుతో నాకు పరిచయం. మేము చర్చికి వస్తూ ఉండేవాళ్ళం. అమ్మగారు 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా వచ్చి అమ్మగారిని సన్మానించాలని వచ్చానండి. హ్యాపీ బర్త్డే అమ్మగారు. అందరికి వందనాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా.
కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలో ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలో ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలో ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. లోకయాత్రలో ఒంటరి నా పయనంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్యా, అవమానించారయ్యా. ఈ లోకయాత్రలో ఒంటరి నా పయనంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్యా, అవమానించారయ్యా. ఈ మనుషుల మాటలలో ఆదరణే లేదయ్యా, ఈ మనుషుల మాటలలో ఆదరణే లేదయ్యా. నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా, నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా. నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలో ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలో ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. ఆత్మీయ యాత్రలో నీ సన్నిధానంలో నీ వాక్యముతో బలపరచినవయ్యా.
ఆత్మీయ యాత్రలో నీ సన్నిధానంలో నీ వాక్యముతో బలపరచినవయ్యా, నెమ్మదినిచ్చావయ్యా. నీ కృపక్షేమములే నా వెంటే వచ్చనయా, నీ కృపక్షేమములే నా వెంటే వచ్చనయా. నీ సన్నిధిలో నన్ను ధైర్యపరచినవయ్యా, నీ సన్నిధిలో నన్ను ధైర్యపరచినవయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. కరుణగల నీ మాటతో నీ కన్నీరు తుడిచావయ్యా, కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ రా. ఆత్మీయ తల్లిదండ్రులు సంఘం అంతటికి ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అది దాదాపు 98 ఆర్ 2000 ఆ టైంలో అయ్యగారు కుడుకుడు రోడ్డులో ఒక రూమ్ తీసుకొని సేవ చేస్తుండు. వీళ్ళ పాటలు కలువరి సిల్వ సిలువలో విలువ నాకు తెలుసులే అని ఆ ఓల్డ్ సాంగ్స్ చూసి నేను అట్రాక్ట్ అయ్యి, నేను క్రిస్టియన్ ఏం కాదు, వెళ్ళాను. ఆ తదుపరి అట్నే కంటిన్యూ అవుతూ ఆ చర్చిలో ఇట్నే ఉన్నాను. సరే, అమ్మగారు 60 వసంతాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పుణ్య దంపతులు మరింత నూరేళ్ళు ఈ ప్రభు సేవలో కొనసాగుతూ అనేక మందిని కనాలని, ఆత్మీయంగా కనాలని కోరుకుంటూ వారికి మరొకసారి శుభాలు తెలియజేస్తూ చూస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు జన్మదినం చేసుకుంటున్న మన ఎలిజబెత్ అమ్మగారికి నా తరపున, కుటుంబం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వాస్తవంగా అమ్మగారు చాలా 2021 సంవత్సరంలో వారు చాలా అనారోగ్యంతో బాధపడ్డప్పుడు మేము చాలా బాధపడ్డాము. దేవుని కృషి వల్ల వారు ఈరోజు ఇంత సంతోషంగా ఉంటూ బిషప్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారు మన సంఘ విస్తరణకు ఎంతో తోడ్పడినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో ఒక 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్న పౌలు గారు వచ్చి అమ్మగారికి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈలోపు పౌలు గారు వచ్చేలోపు మన మధ్యలో ఉన్న ప్రియులు నవీన్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. ఒక పల్లవి, ఒక చరణం. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు 60వ జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఆత్మీయ తల్లి గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మా చిన్నప్పటి నుంచి వారి దగ్గరనే నేను పెరిగాను, వారి దగ్గరనే ఇంకా సొంత కొడుకులాగానే నన్ను చూసుకున్నారు. అన్నీ నేను పాటలు చెప్పేశాను, ఆ పాట కూడా మన గ్రూప్లో పెట్టేశాను. ఆ గ్రూప్లో ఆ పాట వినండి. ఆ పాటలో ఉన్నటువంటి ఆ లక్షణాలే అమ్మగారికి ఉన్నాయి కనుక అమ్మగారి కోసం ప్రార్థన చేయండి. అమ్మగారు ఇంకా దేవుని కృపలు ఇంకా బాగా బహుగా వాడబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దానితో పాటుగా ప్రభు బల్ల ఉంది, ప్రభు బల్ల ఇంకా అయిపోలేదు. ఈ కార్యక్రమం ఇంకో 5-10 నిమిషాల్లో ప్రభు బల్ల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కనుక ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా ప్రభు పేరిట మనం ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని నామానికి స్తోత్రము. మరి కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా మరొకసారి వందనాలు. మరి సంఘాన్ని చూడడానికి మరొకసారి నాకు ఈ గొప్ప భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి పాస్టర్ గారి కుటుంబంతో మరి నాకు ఉన్న అనుబంధము 25 సంవత్సరాలు దాటిందండి మేము ఈ సంఘానికి రాబట్టి. మరి మేము 25 సంవత్సరాలలో కూడా పాస్టమ్మ వారిలో నేను కనుగొన్నది ఏంటంటే ఆమెకు ఒక పెద్ద గొప్ప ఆభరణం ఉందండి. ఆమె ఏంటంటే నవ్వు. మరి ఆమె నవ్వు ద్వారా, మరి ఆమె చిరునవ్వు ద్వారా మరి అందరినీ కూడా మరి ఆమె ప్రేమిస్తూ మరి ఎంతగానో మరి సంఘాన్ని ఆదరిస్తారు. ఎప్పుడు కూడా ఏ బాధలోనూ కూడా ఆమె మరి బాధపడ్డట్టు నేనైతే చూడలేదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, చక్కగా నవ్వుతూ ఉంటారు. మరి అమ్మగారికి మరొకసారి నా యొక్క మరి హృదయపూర్వక బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేసుకుంటున్నాను. ఇంకా అనేక సంవత్సరాలు కూడా ఆమె వేవేలకు తల్లిగా మరి సంఘంలో మరి ఇంకను మరి ఆమె దీవెన ఆశీర్వాదములు అందరికీ ఇస్తూ మరి మనల్ని అందరినీ కూడా ఆదరిస్తూ ఉండేలాగా ఆమెకు దేవుడు పూర్ణ ఆయుష్ దయచేయాలని, మంచి ఆరోగ్య బలం దయచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది నా మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే
ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అల్పమైన వాటిని ఆశించును నా హృదయం. అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం. అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నీకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు. మా ఆత్మీయ తల్లిగారు అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు మా కుటుంబ పక్షంగా తెలియజేస్తున్నాం. వారు మేము కలిసి ఈ యొక్క సూర్యాపేటలో వారితో కలిసి నేను 12 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. మరి వారు మాకు ఆ కుటుంబం అంతా కూడా మాకు తండ్రిగా కాపరిగా యజమానిగా ఉన్నారు. మరి ఇక్కడ నేను చిల్డ్రన్ హోమ్లో పనిచేస్తున్నప్పుడు మరి అయ్యగారు నన్ను రికమెండ్ చేసి ఖమ్మం చిల్డ్రన్ హోమ్కు మేనేజర్గా రికమెండ్ చేసి పంపించారు. మరి గత 30 సంవత్సరాలుగా ఈ మన్నామిస్ట్లో వారు మేము కలిసి దేవుడు మమ్మకు పనిచేయడానికి దేవుడు కృప చూపించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మరి వా కుటుంబం అంతా కూడా మాకు తల్లిదండ్రులుగా ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి మన సంఘానికి అంతటి కూడా దేవుని రాకడ వరకు మనకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉంటూ మన సంఘాన్ని అంతా కూడా దేవుని మార్గంలో నడవడానికి దేవుడు వారికి మంచి ఆయుర ఆరోగ్యములు ఇవ్వాలని మనం ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మన మధ్యలో ఉన్న ప్రియులు శ్యామ్ గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా వారికి ఆహ్వానం. హలో, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మా ఆత్మీయ తల్లి గారికి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా తరపున మా యూత్ తరపున
అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూత్ వారందరూ కూడా ఒకసారి వస్తే, యూత్ పిల్లలు అందరూ ఒకసారి వస్తే, అబ్బాయిలు అందరం ఒకసారి పైకి స్టేజ్ మీదకి వస్తే అమ్మగారిని సన్మానిద్దాం. అరవింద్, సుమన్, సంతోష్, తొందరగా యూత్ పిల్లలందరూ. సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరి కవిత గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాను. పల్లవి, చరణం. ఒక పల్లవి, ఒక చరణం. హల్లెలూయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ కృపలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనేమౌదునో, నీ దయ లేనిదే నేనేమౌదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నా ఆశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుమా. నీ పాదాల చెంతనే నీ పరవశించాలని, నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనేమౌదునో, నీ దయ లేనిదే నేనేమౌదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా. ఉంది కదా, అదే చూస్తున్నా. అందరు కలిసారా? ఓకే, కలిస్తే ఓకే. ఇంకా చివెంల చర్చి పాస్టర్ గారు, సామ్యుల్ గారు, అదేవిధంగా సంఘం అంతా కూడా వచ్చారు. ఈ యొక్క సమయంలో సామ్యుల్ గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా వారికి ఆహ్వానం పలుకుతుంది. సామ్యుల్ గారికి ముందుగా మొదటగా ఆనందరావు గారు గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా, అమ్మగారి బర్త్డే విశేషను బట్టి వారి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ
ప్రత్యేకంగా ఈ యొక్క మార్చి 1వ తారీఖు 2026 సంవత్సరంలో మరి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మీయ తల్లి గారికి బిషప్ అమ్మ గారికి నా యొక్క ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు నా తరపున మా మన్నా సంఘం తరపున నా కుటుంబం తరపున వారికి తెలియజేస్తున్నాను. దేవుడు అవకాశం ఇచ్చిన దేవుని దాసును దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. మరి ముఖ్యంగా మా ఆత్మీయ తండ్రి గారు మరి బిషప్ అయ్య గారికి అలాగే బిషప్ అమ్మగారికి ఆత్మీయ తల్లి గారికి వందనాలు. మరి నిజముగా వారు తల్లిదండ్రులే. ఎంతోమందిని వారు ఆత్మీయంగా పెంచి ఎన్నో విధాలుగా ఆదరించి అలాగే ధైర్యపరుస్తున్న గొప్ప తల్లి గొప్ప తండ్రి. నా మటుకు నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అది దేవుని కృప. మరి నన్ను అన్ని విధాలుగా ఆదరించి బలపరిచి ఒక సేవకుడిగా నన్ను సిద్ధపరిచి మరి గొప్ప పరిచర్యను మరి అయ్యగారు అమ్మగారు నాకు అప్పగించారు. అమ్మగారికి దేవుడు దీర్ఘాయుష్ ఇవ్వాలి, ఇంకా జీవించు సంవత్సరాలు దేవుడు అధికంగా చేయాలని చెప్పి మేము ప్రేయర్ చేస్తున్నాం. మేము మా కుటుంబము చివిమల మన్నా సంఘము నుండి అమ్మగారిని దేవుడు ఇంకా కాచి కాపాడాలని మా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఇంకా మనం ప్రార్థన చేద్దాం. మరి ఇంకా దేవుని సేవలో బహుబలంగా అమ్మగారు అయ్యగారు వాడబడాలి. దేవుడు ఇంకా వారిని వాడుకోవడానికి దేవుడు గొప్ప కృప చూపునుగాక. ఆమేన్. చెప్పుకుంటున్న అమ్మగారి యొక్క మీరందరు గ్రీటింగ్స్ తెలియజేయడం కొరకు వచ్చిన మీ అందరిని బట్టి ప్రత్యేకంగా కేవలం వాట్సాప్ మెసేజ్ ద్వారానే మీరందరూ స్పందించారు. అందును బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా కానీ సంఘములో అయ్యగారి తరఫున జరిగే ఏ కార్యక్రమం అయినా కానీ అంటే వ్యక్తికి చెప్పడం కష్టం అవుతుంది. అయ్యగారు చెప్పారు ఇంతకంటే ముందు. మీరందరూ కూడా వాట్సాప్ ఫాలో అవుతున్నారని నేను నమ్ముతున్నాను. ఇంకెవరైనా వాట్సాప్ గ్రూప్లో ఇంకా మీరు యాడ్ కానట్లయితే దయచేసి మీ యొక్క నెంబరు పౌలు గారికి నాకు అదేవిధంగా ఆత్మీయ తండ్రి గారికి ఇచ్చినట్లయితే మీ యొక్క నేమ్స్ అందులో మేము యాడ్ చేస్తాము. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు ఇలాగున పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందవలసిందిగా మీకు ప్రభు పేరిట మీకు ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క సమయాన్ని నేను ఆత్మీయ తండ్రి గారికి అప్పగిస్తూ ఉన్నాను.